వేల్పూర్ మండలంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో పలు పార్టీల నాయకులు కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రూరల్ నియోజకవర్గంలోని మైలారం గ్రామంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో పలు పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నగరంలోని 8, 27 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ఈ సందర్భంగా కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో మధ్యాహ్నం ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పాల్గొననున్నారు. నవీపేట మండలంలోని పలు గ్రామాలలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం రుద్రంగి మండలం మానాల గ్రామం గ్రామ పంచాయతీ తాండాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్ఆర్ఐ మహేష్ బిగ్గాల ఆధ్వర్యంలో మేయర్ నీతు కిరణ్ తో కలిసి ఆదర్శ్ నగర్, చంద్రశేఖర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరించారు. అర్బన్ ఎమ్మెల్యేగా బిగ్గాల గణేష్ గుప్తాను గెలిపించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో ఎడపల్లికి చెందిన బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. కాగా శుక్రవారం శ్రీవారిని 56,978 మంది భక్తులు దర్శించుకోగా 19,617 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా ఉండి ఆదాయం రూపాయలు 4.87 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.